నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి సార్. మన గుడి పక్కన కొత్తగా పెట్టిన వైన్ షాపులో తాగుబోతులు బాగా తాగి వచ్చిపోయి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మా ఊరి ప్రజలు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం గురించి నేను మీతో ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ కంప్లైంట్ ఇస్తున్నాను. దీని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే డైరెక్ట్ గా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సార్, నాకు 2 రోజుల్లో కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో డెఫినెట్ గా ఈ విషయం గురించి ప్రస్తావిస్తాను. వన్స్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ వైన్ షాప్ ను మూయించేస్తారు. మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీ దగ్గరికే వచ్చాను. తొందరగా అయ్యేలా చూడండి సార్. పదండి. సార్, కలెక్టర్ గారికి ఈ విషయం చెప్తారా? ఏమయ్యా, ఈ ఊర్లోనే ఎక్కువ ఆదాయం వచ్చే వైన్ షాప్ అది. ఇది మూయించేస్తే గవర్నమెంట్ కి ఎవరయ్యా సమాధానం చెప్పేది? రాజకీయ నాయకులు జనాలు మెప్పు పొందడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారయ్యా. అలాంటివన్నీ మనం పట్టించుకుంటావా? ఎవడయ్యా ఇతను? మందు కొట్టి గుడికొచ్చిపోయే వాళ్ళతో గొడవ పడుతున్నాడు. వెళ్ళిపోమని ఇక్కడిచ్చి. తప్పుకో. ఏమయ్యా, తాగి గొడవ చేస్తున్నావా? లోపల సార్ ఉన్నారు, మర్యాదగా నడుచుకో. ఎవడరా నువ్వు? అరే, లోపల సార్ ఉన్నారా? కూడా ఉందేంట్రా? నీకే చెప్తున్నా, నా కూతురు చేయ పట్టుకుంటావా? నేను తలుచుకుంటే నేను క్షణాల్లో జైల్లో పెట్టించగలను. నేను అనుకుంటే ఇప్పుడే మీ అమ్మాయిని లోపల వేస్తాను. కాదన్న మాకే అడ్జస్ట్ చేసుకోవే. ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే పని అయిపోద్ది. కాదన్న. అరే ఏంటి సార్, మందు కొట్టి మీ అమ్మాయిని పట్టుకోగానే మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు? ఇలాగే ఉంటది సార్. మా నాన్నని ఎవడన్నా ఏదన్నా అంటే నేను చూస్తూ ఊరుకోను సార్. మా నాన్న గుడి దగ్గర వైన్ షాప్ తీసేయమని మీకు ఎన్నోసార్లు చెప్పాడు, పిటిషన్ పెట్టాడు, నిరాహార దీక్ష చేశాడు. అయినా కూడా మీరెవరు పట్టించుకోలేదు. మా నాన్న గౌరవం కాపాడడం కోసం నేను ఏదైనా చేస్తాను సార్. సారీ. ఇకపై మీరే నిర్ణయించుకోండి, ఈ వైన్ షాప్ ఇక్కడ ఉండాలా ఉండకూడదా అని.